Welcome to GV Tech Talks podcast. పన్నెండవ శతాబ్దం ఐరోపాలో ఇంకా గణితం ప్రాథమిక దశలోనే ఉంది. కాని ఇక్కడ భారతదేశంలో ఒక మేధావి విశ్వ రహస్యాలను అంకెలతో విప్పుతున్నారు. అవును. ఆయన న్యూటన్కు 600 ఏళ్ల ముందే భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పారు. లీబ్నిట్స్కు శతాబ్దాల ముందే క్యాలిక్యులస్కు పునాదులు వేశారు. ఆయనే భాస్కరాచార్య. ఈరోజు మనం ఒక అద్భుతమైన మేధావి గురించి, ఆ భాస్కరాచార్యుడి గురించి లోతుగా తెలుసుకుందాం. ఆయన జీవితం, ఆయన ఆవిష్కరణల గురించి మన దగ్గర ఉన్న ఆధారాలేం చెప్తున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఏ ఆధారాలున్నాయి? మన చర్చకు ముఖ్య ఆధారం ఆయన స్వయంగా రాసిన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం. దానితో పాటు దానిపై జరిగిన చారిత్రక విశ్లేషణలు కూడా. అంటే కేవలం ఒక గణిత శాస్త్రవేత్త గురించే కాకుండా ఆయన ఒక కవిలా, ఒక కథకుడిలా గణితాన్ని ఎలా బోధించారో తెలుసుకోబోతున్నామన్నమాట. సరిగ్గా ఆయన ఆలోచనలు ఆనాటి ప్రపంచాన్ని, మన ఈనాటి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో కూడా పరిశీలిద్దాం. సరే, అయితే మనం 12వ శతాబ్దపు భారతదేశానికి ప్రయాణిద్దాం. ఆ కాలంలో విజ్ఞానానికి కేంద్రంగా ఉన్న ఉజ్జయిని నగరంలోని ఖగోళ పరిశోధన కేంద్రానికి ఒక యువకుడు అధిపతిగా వచ్చారు. ఆయనే భాస్కరాచార్యుడు. ఆయన నేపథ్యమేంటి? ఆయన క్రీస్తు శకం 1114లో, అంటే ఇప్పుడున్న కర్ణాటకలోని బీజాపూర్ సమీపంలో జన్మించారు. ఓ, కర్ణాటకలోనా? అవును. ఆయన తండ్రి మహేశ్వరుడు. ఆయనే ఒక గొప్ప జ్యోతిష్యుడు, గణితవేత్త కూడా. అందుకే భాస్కరునికి గణితం ఒక రకంగా వారసత్వంగా వచ్చింది. తండ్రే ఆయనకు మొదటి గురువు. అంటే కుటుంబంలోనే ఆ విద్య ఉందన్నమాట. ఖచ్చితంగా. మహారాష్ట్రలో దొరికిన ఒక శిలాశాసనం ప్రకారం వారిది పండితుల వంశమైన షాండిల్య గోత్రం అని కూడా తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక విషాదకరమైన కానీ చాలా ఆసక్తికరమైన కథ ఉంది కదా, తన కుమార్తె లీలావతి గురించి. అవును, ఆ కథ చాలా ప్రచారంలో ఉంది. నిజానికి అది ఆయనలోని తండ్రిని, ఆయన సృజనాత్మకతను మనకు పరిచయం చేస్తోంది. ఏంటా కథ? జ్యోతిష్యుల అంచనా ప్రకారం లీలావతి జాతకంలో వైవాహిక సుఖం లేదని తేలింది. కాని భాస్కరాచార్యుడు ఒక తండ్రిగా ఆ జాతకాన్ని మార్చాలని సంకల్పించారు. అంటే తన పరిజ్ఞానంతోనే విధినే ఎదిరించాలనుకున్నారు. అవును. తనకున్న అపారమైన జ్యోతిష పరిజ్ఞానంతో గ్రహాల గమనాన్ని లెక్కించి దోషాన్ని తొలగించగల ఒకే ఒక్క శుభముహూర్తాన్ని కనుగొన్నారు. ఆ ఒక్క క్షణం ఆమె జీవితాన్ని మార్చేస్తుందని ఆయన నమ్మకం. ఖచ్చితంగా. ఆ సమయాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఒక నీటి గడియారాన్ని, అంటే ఘటికా యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఘటికా యంత్రమా? అదెలా పనిచేస్తుంది? అంటే ఒక పాత్ర కింద చిన్న రంధ్రం చేసి దాని నుండి నీరు చుక్కలు చుక్కలుగా కిందున్న మరో పాత్రలో పడేలా చేస్తారు. ఆ కింద పాత్ర నిండిన సమయమే ముహూర్తం. చాలా ఖచ్చితమైన పద్ధతి అది. సరే, కాని ఏదో అనుకోనిది జరిగింది. అవును. విధి మరోలా తలచింది. ఆ యంత్రాన్ని ఆసక్తిగా చూస్తున్న లీలావతి ముక్కుపుడక నుండి ఒక చిన్న ముత్యం జారి ఆ నీరు కారుతున్న రంధ్రంలో పడి దాన్ని మూసేసింది. అయ్యో! దాంతో నీటి ప్రవాహం ఆగిపోయింది. ఆ శుభముహూర్తం ఎవ్వరికీ తెలియకుండానే గడిచిపోయింది. ఆ తర్వాత ఆమెకు వివాహం జరిగినా కొద్ది కాలానికే భర్త చనిపోయాడని ఒక కథనం. చాలా విషాదకరమైన కథ. ఆ విషాదంతో కుంగిపోకుండా తన కూతురి పేరు చరిత్రలో నిలిచిపోవాలని ఆయన తన అంకగణిత గ్రంథానికి లీలావతి అని పేరు పెట్టారు. అంటే వ్యక్తిగత విషాదాన్ని కూడా ఒక సృజనాత్మకమైన పనికి ప్రేరణగా మలుచుకున్నారు. సరే, ఇప్పుడు ఆయన గ్రంథం సిద్ధాంత శిరోమణి గురించి చెప్పండి. తప్పకుండా. ఆయన తన 36వ ఏట సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని పూర్తి చేశారు. ఇది ఒక పుస్తకం కాదు, 4 వేర్వేరు అంశాలపై రాసిన 4 పుస్తకాల సమాహారం. 4 పుస్తకాల ఒకే గ్రంథంలోనా? అవును. అందులో మొదటిది మనం ఇందాక చెప్పుకున్నట్టు లీలావతి. ఇది అంకగణితం గురించి. కాని ఇది మన పాఠ్యపుస్తకాల్లా సూత్రాలతో నిండి ఉండదు. సమస్యలన్నీ అందమైన పద్యాలు, పజిల్స్ రూపంలో ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా చెప్పగలరా? తప్పకుండా. తుమ్మెదల గుంపు గురించి ఒక పజిలుంది. ఓ లీలావతి, ఒక తుమ్మెదల గుంపులో 5వ వంతు కదంబ పుష్పంపైన, 3వ వంతు శిలీంద్ర పుష్పంపైన, ఈ రెండింటి తేడాకు 3 రెట్లు బకుళ పుష్పాలపై వాలాయి. మిగిలిన ఒకే ఒక తుమ్మెద గాలిలో ఎగురుతుంటే ఆ గుంపులో మొత్తం ఎన్ని తుమ్మెదలున్నాయి అని అడుగుతారు. వావ్! అంటే లెక్కని ఒక పద్యంలో దాచిపెట్టారు. విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి ఇంత మంచి పద్ధతుందా? అదే ఆయన గొప్పతనం. ఇక రెండవ భాగం
బీజగణితం ఆల్జెబ్రా. దీనిని ఆయన అవ్యక్త గణితం లేదా గణితానికి బీజం అని వర్ణించారు. ఇందులో ఏముంటుంది? ఇందులో ఆయన రుణాత్మక సంఖ్యలు, వర్గమూలాలు వంటి భావనలను స్పష్టంగా వివరించారు. అంతకంటే ముఖ్యంగా అనంతం అంటే ఇన్ఫినిటీ అనే భావనకు ఒక గణిత నిర్వచనమిచ్చే ప్రయత్నం చేశారు. అనంతం గురించా? అది చాలా పెద్ద కాన్సెప్ట్ కదా. ఆ రోజుల్లోనే దాని గురించి ఎలా ఆలోచించారు? అవును, ఆయన ఒక సంఖ్యను సున్నాతో భాగిస్తే వచ్చే ఫలితం అనంతం. దానిని ఖహర అంటారు. ఈ అనంత రాశికి ఎంత కలిపినా, ఎంత తీసివేసినా దానిలో మార్పు ఉండదు అని రాశారు. ఇది ఆధునిక గణిత నిర్వచనానికి చాలా దగ్గరగా ఉంది. అద్భుతం. సున్నాచే భాగాహారం గురించి ఇంత స్పష్టంగా మాట్లాడిన మొదటి వ్యక్తులలో ఆయన ఒక్కరన్నమాట. సరే, అంకగణితం, బీజగణితం అయ్యాయి. ఇక మూడో భాగం? మూడవది గ్రహగణితం. పేరులోనే ఉంది, ఇది గ్రహాల గణితం. ఇందులో గణితాన్ని ఖగోళ శాస్త్రానికి ఎలా అన్వయించవచ్చో వివరించారు. అంటే ఆస్ట్రానమీకి మ్యాథ్స్ని ఎలా వాడాలి అని చెప్పారా? సరిగ్గా. గ్రహాల కక్షలు, వాటి వేగాలు, సూర్య చంద్ర గ్రహణాలను ఎలా లెక్కించాలి, అక్షాంశాలు, రేఖాంశాలు, ఇలాంటి విషయాల గురించి లోతుగా చర్చించారు. ఆయన భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయాన్ని 365.2588 రోజులుగా లెక్కించారు. ఇదే ఇప్పటి విలువకు చాలా దగ్గరగా ఉంది కదా. చాలా దగ్గరగా ఉంది. అంకగణితం, బీజగణితం, గ్రహాల గణితం ఈ మూడింటిని కలిపి చూస్తే ఒక పూర్తి చిత్రం కనిపిస్తోంది. ఇక నాలుగోవ చివరి భాగం దేని గురించి చెప్తుంది? నాలుగవది గోళాధ్యాయం, అంటే గోళం గురించి అధ్యయనం. ఇది స్పెరికల్ జామెట్రీ, ట్రిగనామెట్రీకి సంబంధించింది. ఒక్క నిమిషం, స్పెరికల్ జామెట్రీ అంటే? అంటే బల్లపరుపుగా కాకుండా భూమిలాంటి గుండ్రని ఉపరితలాలపై జామితిని అధ్యయనం చేయడం. ఖగోళ శాస్త్రానికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆకాశంలో గ్రహాల స్థానాలను, దూరాలను లెక్కించడానికి ఈ పద్ధతే ఆధారం. ఇందులో సైన్ ఆఫ్ a+b వంటి ట్రిగనామెట్రీ సూత్రాలను కూడా అభివృద్ధి చేశారు. అంటే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. భాస్కరాచార్యుని ఆవిష్కరణలు ఆయన కాలానికంటే ఎన్నో శతాబ్దాల ముందున్నాయని అంటారు. ఉదాహరణకు గురుత్వాకర్షణ. ఖచ్చితంగా. న్యూటన్కి దాదాపు 600 ఏళ్ల ముందే తన గోళాధ్యాయంలో భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అందుకే అది తన వైపుకి వస్తువులను లాక్కుంటుంది అని రాశారు. ఆయన దీన్ని ఆకృష్ణ శక్తి అని పిలిచారు. ఆకృష్ణ శక్తి. అయితే ఇది కేవలం ఒక తాత్విక ఆలోచన, లేక న్యూటన్ చెప్పినట్టుగా ఒక ఫోర్స్ అని వివరించారా? ఆయన దాన్ని ఒక వాస్తవమైన భౌతిక శక్తిగానే వర్ణించారు. అయితే న్యూటన్లాగా దీనికొక సార్వత్రిక గణిత సూత్రాన్ని ఇవ్వలేదు. కానీ భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుర్తించటం, అది ఆకాశంలోని వస్తువులను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పటం ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇక క్యాలిక్యులస్ విషయానికొద్దాం. మనం స్కూల్లో న్యూటన్, లీబ్నిజ్లే క్యాలిక్యులస్ను కనుగొన్నారని చదువుకుంటాం. మరిక్కడ భాస్కరాచార్యుని పాత్రమేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆయన ఆధునిక క్యాలిక్యులస్కు పునాది లాంటి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్కు సంబంధించిన ప్రాథమిక భావనలను అభివృద్ధి చేశారు. అదెలా? ఆయన ఆలోచన ఇది: ఒక గ్రహం యొక్క వేగం ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. దాని ఖచ్చితమైన వేగాన్ని ఒక నిర్దిష్ట క్షణంలో, అంటే ఇన్స్టంటేనియస్గా తెలుసుకోవాలంటే సమయాన్ని అనంతమైన చిన్న భాగాలుగా విభజించి లెక్కించారు. దీనికోసం ఆయన తత్కాలిక గతి అనే పదాన్ని వాడారు. ఇదే ఆధునిక డిఫరెన్షియల్ క్యాలిక్యులస్కు మూలస్తంభం. అయితే ఆయన ఆలోచనలు అంత స్పష్టంగా ఉంటే న్యూటన్ మరియు లీబ్నిజ్లను ఫాదర్స్ ఆఫ్ క్యాల్క్యులస్ అని ఎందుకు పిలుస్తాం? ఏంటంటే భాస్కరాచార్యుడు ఈ భావనలకు బీజం వేశారు. కాని న్యూటన్, లీబ్నిజ్లు దాన్ని ఒక సంపూర్ణ పద్ధతి ప్రకారం పనిచేసే గణిత వ్యవస్థగా మార్చారు. ఇంకో కారణం, ఆ కాలంలో భారతదేశంలోని జ్ఞానం యూరప్కు అంత సులభంగా చేరలేదు. అర్థమైంది. ఆయన మేధస్సు కేవలం ఖగోళశాస్త్రానికే పరిమితం కాలేదనిపిస్తోంది. ఆయన గణికంలో సాధించిన మరో అద్భుతమైన విజయం చక్రవాళ పద్ధతి అని విన్నాను. అవును, చక్రవాళ పద్ధతి. అది ఆయన మేధస్సుకు ఒక మచ్చుతునక. ఒక్క నిమిషం. చక్రవాళ పద్ధతి, పెల్ సమీకరణం ఇవి కొంచెం టెక్నికల్గా ఉన్నాయి. సాధారణ శ్రోతలకు అర్థమయ్యేలా చెప్పగలరా? అసలు ఆ సమీకరణం ఎందుకంత ప్రత్యేకమైనది? తప్పకుండా. ఇది ఒక రకమైన క్లిష్టమైన గణిత పజిల్ లాంటిది. ఉదాహరణకు x² - 61y² = 1 అనే సమీకరణం ఉంది. ఇందులో x, yలకు పూర్ణాంక విలువలను కనుక్కోవాలి.
చూడ్డానికి సులభంగానే ఉంది. కానీ దీనికి సమాధానం కనుక్కోవడం చాలా కష్టం. 17వ శతాబ్దం వరకు యూరోపియన్ గణితవేత్తలు దీన్ని పరిష్కరించలేకపోయారు. కాని భాస్కరాచార్యుడు 600 ఏళ్ల ముందే దాన్ని సాధించడానికి ఒక సొగసైన చక్రంలా తిరిగే పద్ధతిని కనుగొన్నారు. అందుకే దానికి చక్రవాల అని పేరు. నమ్మశక్యంగా లేదు. ఉపగ్రహాలు, ఆధునిక పరికరాలు లేని 12వ శతాబ్దంలో ఒక వ్యక్తి భూమి చుట్టుకొలకను ఎలా లెక్కించగలిగారు? అది అసాధ్యమనిపిస్తుంది. ఆయన పద్ధతిలోని గొప్పతనం దాని సరళత్వంలోనే ఉంది. ఆయన ఇలా ఆలోచించారు. ఒకే రేఖాంశంపై ఉన్న 2 నగరాలను తీసుకోండి. వాటి మధ్య దూరం మనకు తెలుసు అనుకుందాం. సరే. ఇప్పుడు ఆ 2 నగరాల అక్షాంశాల మధ్య కోణంలో ఎంత తేడా ఉందో లెక్కించాలి. ఆ తేడా 1 డిగ్రీ అనుకుంటే ఆ 1 డిగ్రీకి ఇంత దూరం అని మనకు తెలుస్తుంది. భూమి మొత్తం 360 డిగ్రీలు కాబట్టి ఆ దూరాన్ని 360తో గుణిస్తే భూమి మొత్తం చుట్టుకొలత వస్తుంది. అద్భుతం! కేవలం జ్యామితి, పరిశీలనతో ఇంత పెద్ద రహస్యాన్ని ఛేదించారు. ఆయన లెక్కించిన విలువ ఇప్పటి విలువకు ఎంత దగ్గరగా ఉంది? చాలా దగ్గరగా ఉంది. ఆధునిక విలువకు కేవలం 1% కంటే తక్కువ వ్యత్యాసంతో ఉంది. ఆ కాలపు పరికరాలతో ఇంత ఖచ్చితత్వాన్ని సాధించటం నిజంగా అసాధారణం. ఇంత అపారమైన జ్ఞానం, ఈ ఆవిష్కరణలు ఇవన్నీ భారతదేశానికే పరిమితమయ్యాయా? లేక ప్రపంచానికి ఎలాగైనా చేరాయా? చేరాయి, కాని చాలా నెమ్మదిగా. మొఘల్ చక్రవర్తుల కాలంలో, ముఖ్యంగా అక్బర్ హయాంలో ఆయన రచనలు పర్షియన్, అరబిక్ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆ తర్వాత మధ్యప్రాచ్యం నుండి ఆ అరబిక్ అనువాదాలు లాటిన్లోకి మారాయి. ఈ విధంగా భారతీయ గణితజ్ఞానం యూరోప్కు చేరి అక్కడి పునరుజ్జీవనానికి పరోక్షంగా దోహదపడిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అంటే మనం ఈరోజు చదువుకుంటున్న సైన్స్లో ఆయన పాత్ర కూడా ఉందన్నమాట. చాలా మందికి ఈ విషయం తెలియకుండానే ఆయన ఆలోచనల ఫలాలను అనుభవిస్తున్నారు. నిస్సందేహంగా ఆయనకు గౌరవ సూచకంగా భారత ప్రభుత్వం 1981లో ప్రయోగించిన ఒక ఉపగ్రహానికి భాస్కర-2 అని పేరు పెట్టింది. మంచి విషయం. అయితే మన ఆధునిక విద్యా వ్యవస్థలో మన గణిత వారసత్వానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఒక వాదన ఉంది. పాశ్చాత్య శాస్త్రవేత్తల గురించి ఎక్కువగా బోధిస్తున్నాం కానీ భాస్కరాచార్య వంటి వారి గురించి తగినంతగా చెప్పడం లేదనేది కొందరి అభిప్రాయం. ఒక కవి, ఒక తండ్రి, ఒక గురువు, అన్నింటికీ మించి ఒక అసాధారణ గణిత మేధావి కథ ఇది. సున్నా, అనంతం, గురుత్వాకర్షణ, క్యాల్క్యులస్ ఇలా ఎన్నో అంశాలపై శతాబ్దాల ముందే ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన కేవలం సూత్రాలను చెప్పి వదిలేలేదు. పద్యాలు, పజిల్స్ ద్వారా గణితాన్ని జీవంతం చేశారు. గణితమంటే కేవలం అంకెలు, సమీకరణాలు కాదు. అది ఒక అందమైన, సృజనాత్మకమైన ప్రపంచమని ఆయన చేసి చూపించారు. ఈ మొత్తం చర్చ తర్వాత నాకో ఆలోచన వస్తోంది. ఈరోజు మనం సహజంగా వాడేస్తున్న ఎన్నో గణిత భావనల వెనుక మనకు తెలియకుండానే భాస్కరాచార్యుని మేధస్సు ఎంత భాగమై ఉందో కదా. నిజమే. బహుశా సైన్స్ చరిత్రను కేవలం పశ్చిమ దేశాల కోణం నుండి కాకుండా ప్రపంచం నలుమూలల నుండి చూసినప్పుడు మనకు ఇలాంటి ఎందరో మేధావులు కనిపిస్తారేమో. ఆ మూలాలను అన్వేషించడం మనందరి బాధ్యత కావచ్చు.